ఆక్రమణలపై ఫిర్యాదులు రావడమే ఆలస్యం. బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టారు. మొదట్లో జేజేలు పలికిన ప్రజలు రాను రాను హైడ్రా తీరును వ్యతిరేకించారు. కనికరం లేకుండా పేద మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చివేయడంతో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలకు అండగా నిలవడంతో హైడ్రా కొంత వెనకడుగు వేసిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడంతో వాటిని తొలగించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను కమిషనర్ గా నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే బుల్డోజర్లతో అక్కడ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో ఒక్కసారిగా హైడ్రా పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరుతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలిళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతల టైంలో కనీసం సామాన్లు కూడా తీసుకునేందుకు సమయం ఇవ్వలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ తొలగించే పేరుతో హైడ్రా దూకుడుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీసింది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు చిరు వ్యాపారులకు సంబంధించిన భవనాలను కూల్చే టైంలో కనీసం సామానులు తీసుకునేందుకు సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చివేసింది. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ హైడ్రా తీరును ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైడ్రా తీరుపై హైకోర్టు సైతం తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. అధికారులు చెప్తే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చివేస్తారా అని హైడ్రా కమిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం, హైడ్రాకు ఉన్న అధికారాలను సైతం ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. దీంతో హైడ్రా కొంతవరకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివాసం ఉండే భవనాలను కూల్చమని, అనుమతులు లేని వాటినే కూలుస్తామని అటు ప్రభుత్వం, ఇటు హైడ్రా కమిషనర్ ప్రకటించారు. మొత్తంగా మొదట్లో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా నేడు ఆచితూచి అడుగులు వేస్తూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాకే కూల్చివేతలు చేపడుతోంది.